హలో పిల్లలు, ప్రైజ్లా వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక పాప ఉంది. ఆ పాప పేరు రోజీ. రోజీ చాలా చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ డాడీ చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మమ్మీ చాలా సిక్ అయిపోయి నడవలేని పరిస్థితిలో ఉంది. పిల్లలు, ఆంటీకి ఉన్న సిక్నెస్ వల్ల ఉద్యోగం చేయడానికి అవకాశం లేక రోజీని చదివించలేకపోయింది. ఇంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక రోజీ ఇంకా వాళ్ళ మమ్మీ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, రోజీ వాళ్ళ మమ్మీ చెప్పింది, నానా నేను ఎలాగో బయటికి వెళ్ళి పని చేయలేను కాబట్టి మన ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం. మనం బ్రతకాలంటే మనకు ఫుడ్ కావాలి కదా, కాబట్టి మన ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం. మనము బ్రెడ్స్ అమ్ముదాం, ఓకేనా? నేను ఇంట్లో కూర్చొని బ్రెడ్స్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను, నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తే మనం కలిసి మరి బ్రెడ్స్ తయారు చేసి అమ్ముకొని డబ్బులు సంపాదించి దాంతో బ్రతుకుదాం. మరి చిన్నదానివైనా నువ్వు నాకు చాలా హెల్ప్ చేయాలి నాన్న, ఓకేనా అని అడిగింది. పిల్లలు, అప్పుడు రోజీ అనింది, ఓకే మమ్మీ, మన ఇద్దరం ఎలాగోలా కష్టపడి బ్రతుకుతాం మమ్మీ అని చెప్పి ఆ రోజు నుంచి రోజీ బ్రెడ్స్ బేక్ చేసే విషయంలో వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. పిల్లలు, తయారు చేసిన బ్రెడ్స్ అన్నిటినీ రోజీ బయటికి తీసుకెళ్ళి రోడ్డు మీద కూర్చొని అమ్ముతూ ఉండేది. పిల్లలు, చాలామంది పిల్లలు బ్యాగ్స్ వేసుకొని స్కూల్కి వెళ్తూ ఉన్నారు. పిల్లలు, వాళ్ళని చూసినప్పుడు రోజీ అనుకుంది, నేనెప్పుడు స్కూల్కి వెళ్తాను, నాకు కూడా చదువుకోవాలని ఉంది, కానీ మా ఫ్యామిలీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అని అంటే ఈరోజు నేనే కష్టపడి సంపాదిస్తే కానీ మా ఇల్లు రన్ అవ్వట్లేదు అని చాలా బాధపడుతూ అందరి వైపు చూస్తూ నాకు కూడా చదువుకోవాలని ఆశ ఉంది అని అనుకుంటూ మనసులో ప్రార్థన చేసుకుంటుంది. పిల్లలు, యేసయ్య నేను కూడా చదువుకోవాలని ఆశపడుతున్నాను, కానీ నా పరిస్థితి అస్సలు బాలేదు, ఏదైనా నువ్వే సహాయం చేయవా అని ప్రభువుని అడుగుతూ ప్రార్థన చేసుకుంటా ఉంది. పిల్లలు, ఇంతలో ఒక గుడ్డాయన వచ్చాడు. పిల్లలు, అమ్మా నాకు బ్రెడ్ కావాలి, ఇస్తావా అని అడిగాడు. పిల్లలు, ఓకే అంకుల్, తీసుకోండి అంకుల్ అని చెప్పి ఈ రోజు తన దగ్గర ఉన్న బ్రెడ్ని అంకుల్కి ఇచ్చింది. ఎంతమ్మా అని అడిగితే 10 రూపీస్ అంకుల్ అంది. వెంటనే అంకుల్ అన్నాడు, ఓకే ఇదిగో అమ్మా తీసుకో అని జేబులో నుంచి ఒక పెద్ద నోటు తీసుకెళ్ళి ఆమెకి ఇస్తున్నాడు. పిల్లలు, ఏదో ధ్యాసలో ఉండి చేతిలో డబ్బులు తీసుకుంది. పిల్లలు, ఇక అంకుల్ అలా వెళ్ళిపోయాడు. రోజీ ఆ డబ్బులు తీసుకొని, ఏంటి అంకుల్ నేను 10 రూపీస్ అడిగితే అంకుల్ నాకు ఇంత పెద్ద నోటు ఇచ్చాడేంటి, అమ్మ బాబోయ్, ఈ డబ్బులే గనక నా చేతుల్లో ఉంటే ఈ డబ్బులతో నేను మంచి చికెన్ బిర్యానీ కొనుక్కోవచ్చు, మా మమ్మీకి కావాల్సిన మెడిసిన్ కూడా కొనుక్కోవచ్చు అనుకొని వెంటనే అనింది, వద్దు వద్దు, ఇది నాది కాదు కాబట్టి నేను దీన్ని వాడుకోను, ఖచ్చితంగా దీన్ని తీసుకొని ఆ అంకుల్కి ఇచ్చేస్తానని వెంటనే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అంకుల్ అంకుల్ ప్లీజ్ స్టాప్, ఆగండి అంకుల్ అని చెప్పి అంకుల్ని ఆపి, నేను 10 రూపీస్ అన్నాను, మీరేంటి అంకుల్ నాకు 500 రూపీస్ ఇచ్చారు అని చాలా కంగారు పడుతూ, సారీ అంకుల్ నేను చూసుకోలేదు అంకుల్, ఇదిగోండి అంకుల్ మీ 500 రూపీస్ అని అనింది. పిల్లలు, రోజీ వెంటనే అంకుల్ రోజీ భుజం మీద చెయ్యేసి, ఏమ్మా నీకు డబ్బులు అవసరం లేదా అని నవ్వాడు. పిల్లలు, అప్పుడు రోజీ అనింది, అంకుల్ నిజం చెప్పాలంటే నాకు చాలా అవసరం, ఈ డబ్బులు నేను ఉంచుకుంటే మా మమ్మీకి ట్యాబ్లెట్స్కి పనికొచ్చేవి, అలాగే మా ఫుడ్కి కూడా పనికొచ్చేవి, కానీ అంకుల్ నాది కానిది నేను తీసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు అని నేను తెలుసుకున్నాను, అందుకనే నాకు చందనిది నాకు వద్దంకుల్ అని చెప్పి అంకుల్ చేతిలో పెట్టింది. ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. పిల్లలు, అలా చూస్తూ, పాప నువ్వు ఎక్కడుంటావు అంటే పలానా కాలనీలో ఉంటాను అంకుల్ అని తను ఉండే ప్లేస్ చెప్పింది. పిల్లలు, వెంటనే ఆ అంకుల్ నవ్వుతూ వెళ్ళిపోయాడు. పిల్లలు, నెక్స్ట్ రోజు రోజీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక వ్యక్తి డోర్ నాక్ చేస్తున్నాడు. డోర్ ఇలా ఓపెన్ చేస్తే నిన్న తనతో మాట్లాడిన అంకుల్ కనిపిస్తున్నాడు. అంకుల్ వెనక చాలామంది మనుషులు కనబడుతున్నారు. వాళ్ళందరూ కెమెరాస్ తీసుకొని షూటింగ్ చేయడానికి వచ్చినట్లుగా కనబడుతున్నారు. అప్పుడు ఆ అంకుల్ రోజీతో మాట్లాడుతుంటే, అంకుల్ మా మమ్మీ సిక్గా ఉందని చెప్పాను కదా, ఇదిగోండి మా మమ్మీ ఈమె అని పరిచయం చేసింది. వెంటనే అంకుల్ వాళ్ళిద్దరితో మాట్లాడుతూ కెమెరాస్ వైపు చూస్తూ ఒక మాట అన్నాడు. పిల్లలు, అదేంటంటే
నేను గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను. మన ఏరియాలో నేను చాలా ధనవంతుడినని మీ అందరికీ తెలుసు. మన కాలనీలో ఎవరైతే నిజంగా అవసరతలో ఉన్నారో వాళ్ళకి నేను ఎట్లాగైనా హెల్ప్ చేయాలని ఆశపడ్డాను. నాకు ఈ పాప చాలా నచ్చింది. ఎందుకంటే కావాలని నేను ఎక్కువ డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు తను ఉంచుకోకుండా మళ్ళీ నా డబ్బులు తెచ్చి నాకే ఇచ్చింది. ఈ పాప యథార్థతను బట్టి నేను ఈ పాపని ఈ రోజు నుంచి నేను చూసుకోవాలి అని అనుకుంటున్నాను. రోజీ చదువు అంతా నేనే పట్టించుకుంటాను. రోజీ వాళ్ళ మమ్మీ హెల్త్ విషయంలో ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో అవన్నీ నేనే చూసుకుంటాను అని కెమెరాస్ ముందు వాళ్ళందరి సమక్షంలో రోజీని గురించి అంకుల్ ఆ మాట చెప్పేసరికి రోజీ షాక్ అయిపోయింది. నిజమా? ఆ ఒక్క మనీ రిటర్న్ ఇచ్చినందుకు ఇంత గ్రేట్ హెల్ప్ నాకు జరిగిందా? నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో కదా. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడని అంకుల్కి థ్యాంక్స్ చెప్పింది. ఎంతో సంతోషంగా నెక్స్ట్ రోజు స్కూల్కి బయలుదేరింది. నా ఆశను తీర్చినందుకు నీకు చాలా థ్యాంక్స్ ప్రభు అని దేవునికి వందనాలు చెల్లించింది. చూశారు కదా పిల్లలు, యథార్థంగా ఉండటం వల్ల రోజీ అవసరతలన్నీ తీర్చబడ్డాయి. చెల్లి తమ్ముడు, మన లైఫ్లో కూడా యథార్థత మనల్ని పెద్ద పొజిషన్లోకి తీసుకెళ్తుంది. బైబిల్ గ్రంథంలో యోబు అనే ఒక అంకుల్ ఉన్నాడు పిల్లలు. యోబు అంకుల్ చాలా ధనవంతుడు. అంకుల్కి 7 కొడుకులు 3 కూతుర్లు. అంకుల్ వాళ్ళ కొడుకులు కూతుర్లు ప్రతిరోజు ఏదో ఒక ఫెస్టివల్ లాగా భోజనాలు పెడుతూ అందరు కలిసి ఆ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుండేవాళ్ళు. చాలా హ్యాపీగా ఉంటుండేవాళ్ళు. ప్రతిరోజు యోబు అంకుల్ ఉదయాన్నే లేచి పిల్లలందరి కోసం ప్రేయర్ చేస్తుండేవాడు. ఒకరోజు సాతాను దూత దేవుని దగ్గరకు వచ్చింది. పిల్లలు, ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. పిల్లలు, అప్పుడు దేవుడు అన్నాడు, భూమి మీద నా సేవకుడైన యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడైనా అతని గురించి నువ్వు ఆలోచించావా? ఎంత మంచి వ్యక్తో తెలుసా? సూపర్ పర్సన్ అతను. యథార్థంగా ఉంటాడు, అబద్ధాలు చెప్పడు, నీతిగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు. బ్యాడ్ థింగ్స్ అంటే చాలా అసహ్యం ఆయనకి. అంత మంచోడు తెలుసా యోబు అని అంటుంటే అప్పుడు సాతాన్ అంటాడు, యోబు ఉట్టిగానే నమ్మాడు నిన్ను. అసలు ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి నిన్ను అలా నమ్ముకున్నాడు. కావాలంటే ఆ డబ్బులన్నీ తీసేసి చూడు, యోబు మొత్తం నిన్ను వదిలేస్తాడని చెప్పి సాతాను దేవుని ముందు ఛాలెంజ్ చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, కావాలంటే ట్రై చేసుకో, యోబు ఆస్తిని నువ్వు ఏం చేసుకున్నా సరే నీ ఇష్టం. యోబు యథార్థతను అస్సలు వదిలిపెట్టాడని చెప్పాడు. పిల్లలు, నిజంగానే సాతాను వెళ్ళబోతే సాతానుకు వెళ్ళడానికి అవకాశం లేదు. వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, యోబు చుట్టూ ఒక కంచె వేశావు, నువ్వు అది తీసేస్తే కానీ నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పాడు. పిల్లలు, అంటే అర్థమవుతుందా ప్రేయర్ ఎంత పవర్ఫుల్లో? అందుకే ప్రతిరోజు మనం ప్రేయర్ చేసుకోవాలి. దేవుని కాపుదల కొరకు, దేవుని భద్రత కొరకు ప్రతిరోజు మనం ప్రేయర్ చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? సాతాను దేవుని దగ్గరకు వచ్చి చెప్తాడు, కంచె తీసి చూడు, యోబు ఆస్తిని ఎలా పాడు చేస్తానో అప్పుడు నిమిషంలో నిన్ను దూషించేసి నిన్ను వదిలిపెట్టేస్తాడు అని చెప్పి ఛాలెంజ్ చేస్తే దేవుడు అన్నాడు, సరే కంచె తీసేస్తున్నా, యోబు ఆస్తిని నువ్వేమన్నా చేసుకో, యోబు ఇంకా యథార్థంగా ఉంటాడని దేవుడు ఛాలెంజ్ చేశాడు. పిల్లలు, ఎప్పుడైతే కంచె తీసేశారో వెంటనే సాతాను యోబు లైఫ్లోకి ఎంటర్ అయ్యి యోబుకున్న ఆస్తి, యోబుకున్న కొడుకులు కూతుర్లు మొత్తం ఆస్తి అంతా నాశనం చేసేసాడు. పిల్లలు, పాపం ఒకేసారి అయ్యా పశువులన్నీ పాడైపోయాయి అని చెప్తుంటే ఇంకొకళ్ళు వచ్చి అయ్యా మీ కొడుకులు చచ్చిపోయారు అంటున్నారు. ఇంకొకళ్ళు వచ్చి అయ్యా వంటలు చచ్చిపోయాయి అని యానిమల్స్ గురించి, పని వాళ్ళు, పిల్లల గురించి కొంతమంది అన్ని డెత్ న్యూస్లు వన్ ఆఫ్టర్ ది అదర్ వెంటనే వింటుంటే యోబు అంకుల్ ఎంత బాధపడి ఉండొచ్చా కదా. అయినప్పటికీ యోబు అంకుల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే యోబు అంకుల్ అంటున్నాడు, యెహోవానే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, దేవునికే మహిమ అని చెప్పాడు. పిల్లలు, ఎంత గ్రేట్ కదా. తన లైఫ్లో కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, కానీ దేవుని మీద ఎంత నమ్మకం ఉంచాడో. అంతేకాదు పిల్లలు, యోబు అంకుల్ వాళ్ళ వైఫ్ని సాతాను వాడుకొని యథార్థతను వదిలిపెట్టి చచ్చిపోవచ్చు కదా, ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని యోబు అంకుల్ని చూసి అంకుల్తో చెప్తుంది. పిల్లలు, ఎందుకంటే యోబు
యోబు అంకుల్కి ఆస్తి మాత్రమే కాదు, ఆరోగ్యం అంతా పోయింది పిల్లలు. అంకుల్ ఫేసు, అంకుల్ బాడీ అంతా పెద్ద పెద్ద కురుపులు వచ్చి బాగా దురదొస్తే అంకులు ఏం చేశాడో తెలుసా? తన బట్టలు చింపుకొని దుమ్ములో కూర్చొని చిల్ల పెంకు తీసుకొని గీక్కుంటూ అలా బాధపడుతున్నాడు పిల్లలు. అది చూసి ఆంటీ తట్టుకోలేక ఆ యథార్థతను వదిలిపెట్టేసి దేవుణ్ణి దూషించి చచ్చిపోనింది పిల్లలు. అసలు అంకుల్కి ఇంకా బాధేసింది. అయితే యోబు అంకుల్కి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు, 3 ఫ్రెండ్స్. యోబు అంకుల్కి ఇంత కష్టం వచ్చిందని తెలుసుకొని మన ఫ్రెండ్కి మనం సపోర్ట్గా నిలబడాలి రండి అని అనుకొని అందరు కలిసి వచ్చారు పిల్లలు. యోబు అంకుల్ పరిస్థితి చూసి దూరం నుంచి అంకుల్ని చూసి పెద్దగా ఏడ్చి, అయ్యో నా ఫ్రెండ్కి ఏంటి ఇంత కష్టం వచ్చింది అని చాలా బాధపడ్డారు. అంతేకాదు 7 రోజులు సైలెంట్గా అంకుల్తో పాటు కూర్చొని సైలెంట్గా ఉన్నారు పిల్లలు. ఎవరికన్నా ధైర్యం చెప్పేటప్పుడు మాట్లాడితేనే ధైర్యం వస్తుందేమో అని అనుకుంటాం, కానీ వాళ్ళ సైలెన్స్ ద్వారా కూడా వాళ్ళు తమ ఫ్రెండ్కి చాలా సపోర్ట్గా నిలబడ్డారు పిల్లలు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఫ్రెండ్స్కి కూడా యోబు అంకుల్ సరిగా అర్థం కాక తప్పు చేశాడేమో, అందుకే యోబుకి ఇన్ని బాధలు వచ్చాయేమో అని అనుకొని, యోబు తప్పేమైనా చేస్తే ఒప్పేసుకో, సారీ చెప్పే అని అంకుల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు పిల్లలు. మీకు తెలుసా ఇంతకీ యోబు అంకుల్కి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? తప్పు చేశాడనా, లేకపోతే దేవుడే సాతానుకు ఛాలెంజ్ చేసి చూపించాడనా? ఎస్, దేవుడే సాతాను దగ్గర ఛాలెంజ్ చేశాడు. నా బిడ్డ యోబు ఎంత యథార్థంగా ఉంటాడో కావాలంటే చూసుకో అని సాతానుకు చెప్పి ఛాలెంజ్ చేశాడు కదా. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి తెలియక తప్పుగా అర్థం చేసుకున్నారు. అయినా సరే యోబు అంకుల్ దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించలేదు. ఒక పక్కన ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది. ఆంటీ చూస్తే ఆంటీ కూడా నువ్వు చచ్చిపోవచ్చు కదా అని అంటుంది. ఫ్రెండ్స్ చూస్తేనేమో ఫ్రెండ్స్ కూడా నువ్వు తప్పు చేసావేమో చూసుకో, ఒకసారి ఆలోచన చేయని ఫ్రెండ్స్ కూడా తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడుతుంటే అన్ని రకాల్లో అంకుల్కి బాధ ఎదురైనా దేవుణ్ణి ఒక్క మాట అనలేదు. తన ఫ్రెండ్స్ విషయంలో కూడా అంకుల్ ఎవరిని బాధ పెట్టలేదు పిల్లలు. ఎంతగా ఓర్చుకున్నాడో కదా. ఒక ఫ్రెండ్ వెనకాల ఒక ఫ్రెండ్ వారికి అర్థం కాక ఇష్టం వచ్చినట్లుగా జడ్జి చేస్తుంటే దేవునికి కోపం వచ్చి అంటున్నాడు, నీ ఫ్రెండ్స్ గురించి నువ్వు ప్రార్థన చేస్తే తప్ప నేను వాళ్ళని అస్సలు యాక్సెప్ట్ చేయనని దేవుడు యోబు అంకుల్కి చెప్తాడు పిల్లలు. అప్పుడు యోబు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు వారి పాపాన్ని క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, యథార్థంగా దేవుడి కోసం నిలబడినందుకు దేవుడు యోబును ఎంతగా బ్లెస్ చేస్తాడంటే యోబుకు ఇంతకు ముందున్న ప్రాపర్టీకి ఎగ్జాక్ట్లీ డబల్ దేవుడు యోబు అంకుల్కి ఇస్తాడు పిల్లలు. ఎంత గ్రేట్ కదా. యోబు అంకుల్కు అన్నీ పోయినా యథార్థతను మాత్రం పోకుండా జాగ్రత్త పడ్డాడు. ఇందాక మనం విన్నాం కదా, రోజీ అన్ని కష్టాలే, డాడీ లేడు, మమ్మీ ఆరోగ్యం లేదు, రోజీ చదువుకునే అవకాశం లేదు, ఈ డబ్బులు ఉంచేసుకుంటే నాకు ఏదో ఒక రీతిగా ఉపయోగపడతాయి అని రోజీ ఆలోచించలేదు. కానీ ఆ డబ్బులు ఆమెకు చాలా అవసరమైన నమ్మకంగా తీసుకెళ్ళి ఆ అంకుల్కి ఇవ్వటం వల్ల తన లైఫ్ టైంలో కావాల్సిన ఖర్చు అంతా అంకుల్ చూసుకుంటాడు అని ప్రామిస్ చేశాడు కదా. అలాగే యోబు అంకుల్ కూడా యథార్థంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని పోయినా యథార్థతను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా జీవించినందుకు దేవుడు యోబు అంకుల్ లైఫ్ని గ్రేట్గా బ్లెస్ చేశాడు పిల్లలు. చెల్లి, తమ్ముడు, నీ లైఫ్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా యథార్థతను నువ్వు విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటే రోజీని ఎలా బ్లెస్ చేశాడో దేవుడు, యోబు అంకుల్ని దేవుడు ఎలా బ్లెస్ చేశాడో నిన్ను కూడా దేవుడు అలాగే బ్లెస్ చేస్తాడు. కష్టం వచ్చింది కదా అని కష్టం నుండి తప్పించుకోవడానికి రాంగ్ చాయిస్ తీసుకొని రాంగ్ వేలో వెళ్తే చాలా నష్టమే జరుగుతుంది. కానీ కష్టమైన ఇబ్బంది అయినా రైట్ వేలో మనం ఉండి రైట్ డెసిషన్ తీసుకుంటూ నమ్మకంగా జీవించగలిగితే గొప్ప ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకోవచ్చు. ఓకేనా? యథార్థమైన మనస్సును మనకి ఇవ్వమని ప్రభుని అడుగుదామా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా.
ఈరోజు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. యథార్థంగా నిలబడిన రోజీ ఎంతగా బ్లెస్ అయిందో, యథార్థంగా జీవించిన యోబు చివరికి ఎంత గొప్ప బ్లెస్సింగ్ పొందుకున్నాడో, ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు యథార్థత వలన గొప్ప బ్లెస్సింగ్ పొందుకునే కృప మా అందరికీ దయచేయమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మరోసారి నేర్చుకుందామా? ప్రావర్బ్స్ 28:20. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. రోజీ బ్రెడ్స్ అమ్మేటప్పుడు ఏమని ప్రార్థించింది? రోజీ ఇంటికి వచ్చిన ఆ అంకుల్ రోజీకి ఎలా సహాయం చేస్తానని చెప్పాడు? దేవుడు సాతానుతో యోబులో ఉన్న ఏ లక్షణం గురించి ఛాలెంజ్ చేశాడు? సాతాను యోబు దగ్గరకు ఎందుకు వెళ్ళలేకపోయాడు? యోబు అంకుల్ యథార్థతను బట్టి దేవుడు ఎన్ని రెట్లు బ్లెస్ చేశాడు?